నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను. గురుగారు, ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. ఆర్థిక సమస్యలవ్వచ్చు, ఆరోగ్య సమస్యలవ్వచ్చు, వ్యాపారం, ఉద్యోగం ఇలా. ఈ సమస్యలన్నిటికీ చాలామంది కన్సల్ట్ అవ్వాలని చూస్తారు. కానీ సరైన పర్సన్ వాళ్ళు దొరకరు. వాళ్ళందరూ ఓన్‌గా వాళ్ళంతట వాళ్ళే మంత్రోచ్చారణ గాని, సాధన ఇలాంటివి చేసుకుంటే అది పాసిబుల్ అవుతుందంటారా? ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే అండి, హ్మ్. కాషాయ వస్త్రం వేసుకున్న వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి ఎట్లా అయితే వెళ్తారో, హ్మ్. కాషాయ వస్త్రం ధరించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గురువులు అనుకుంటున్నారు. హ్మ్. కొన్ని కొన్ని అవతార పురుషులుగా వేసుకునేటువంటి అవతారాలు వేసుకొని గురువులుగా వెదజల్లేసి గురువులుగా ప్రయాణం చేస్తున్నారు. గురువులుగా మనం గుర్తించేలా చేస్తూ ఎవరైనా జనము హ్మ్. ప్రజలకు ఎవరికైనా బాగలేకపోతే వాళ్ళకి ఎలాంటి సమస్య వస్తే కూడా గురు వ్యవస్థ దగ్గరికి వచ్చి ఒకప్పుడు ప్రయోజనం పొందేవారు. హ్మ్. ఈ రోజున గురు వ్యవస్థ ఎలా అయిపోయిందంటే మన అవసరాన్ని వారి క్యాష్ చేసుకోవటం, అవును. మన యొక్క అవసరాన్ని వారు అడ్వాంటేజ్. అవకాశంగా తీర్చుకోవటం, అవును. మలుచుకోవటంలా ఉన్నది. హ్మ్. దీనివలన ప్రతి ఒక్కరు నష్టపోతున్నారండి. హ్మ్. ఎలాంటి నష్టపోతున్నారంటే వ్యాపారంలో బాగా లాస్ అయ్యానండి నేను అని చెప్పి ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే హ్మ్. ఆ గురువు వ్యాపారంలో ఇది నష్టమే కాకుండా మరి ఉంగరం పెట్టుకోండి, స్టోన్స్ పెట్టుకోండి, అది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, రూపాయి పావలా విలువైనవన్నీ తీసుకుపోయి హ్మ్. లక్షల రూపాయలు అమ్మించేసి హ్మ్. ఆ ఉంగరం పెట్టుకోవడం ద్వారా లేకపోతే ఆ స్టోన్ పెట్టుకోవడం ద్వారానో ఇంకొంచెం కోల్పోతారు. హ్మ్. ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు ఇంకో ₹1,00,000 లాస్ట్ అవుతారు కదా! వాళ్ళు ఆశపడి మోసపోతూ ఉంటారు. హ్మ్. అలా ఇంకోళ్ళ దగ్గరికొస్తే మా భర్త దూరమయ్యాడని చెప్పొస్తే ఆ అమ్మాయిని లొంగ తీసుకోవడమా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, గీస్తులు బ్లాక్‌మెయిల్ చేసి మరి డబ్బులు తీసుకోవడమా హ్మ్. లాంటివి చేస్తూ ఉన్నారు. అవును. లేదా మీరు తీసుకుపోయి యూట్యూబ్‌లో పెడతాను ఫోటోసు. ఈ రకంగా బ్లాక్‌మెయిలింగ్ అనమాట. హ్మ్. గురువులే. అవును. గురువులు బ్లాక్‌మెయిలింగ్ చేస్తారు. మరొకటి మరుగు మందని డ్రగ్స్. హ్మ్. డ్రగ్స్ అండి. ఓన్లీ డ్రగ్స్. డ్రగ్స్, మత్తు పానీయాలు, కొకైన్ ఇవన్నీ తీసుకొని మరుగుమందు అని చెప్పేసని అప్రమత్తం చేసి వాళ్ళకి డబ్బులు తీసుకొని మరీ వాళ్ళకి అమ్మటం. హ్మ్. ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. హ్మ్. ఇది గురువులే చేస్తున్నారు. హ్మ్. చాలామంది గురువులున్నారు చేసేవాళ్ళు. హ్మ్. ఇలా చేసేటువంటి తరుణంలో జనాలు భయపడుతూ వాళ్ళకున్న సమస్యకే తట్టుకోలేక అల్లాడిపోతుంటే ఇక అవును. గురువు దగ్గరికొస్తే ఇంక చావటమే. హ్మ్. గురువులు అలా ఉన్నారండి. హ్మ్. ఈ గురువులు ఎలా ఉన్నారంటే సరైనటువంటి విద్య రాదు. హ్మ్. వీళ్ళకి ఏది నేర్చుకుంది లేదు. ఏదంటే ఒకప్పుడు బతకలేనివాడు బడి పంతులంటారు. హ్మ్. ఈరోజు అడుక్కునే వాళ్ళందరూ కూడా గురువులైపోతున్నారు. అవును. ఆ గురువు సైతం కూడా డబ్బులు ఎట్లా అంటే అండి, వేలో, వందలో కాదు, హ్మ్. లక్షలు. హ్మ్. ఫస్ట్ స్టార్టింగ్ 2000, 3000 ఉంటది. హ్మ్. అది లక్షల్లోకెళ్ళిపోద్ది. కానీ హ్మ్. పనవుతుందా? ఎక్కడ అవ్వదండి. హ్మ్. ఖచ్చితంగా నేను రాసిస్తా. స్టాంపేసి మరీ రాసిస్తా. హ్మ్. ఎక్కడా కూడా పని అవ్వదు. ప్రజలు నష్టపోతున్నారు. అవును. కేవలం గురువుతో మాట్లాడాలంటే 20,000. హ్మ్. ఏమో వాడేమన్నా వీఐపీనా? ఎక్కడ దేనికి మాట్లాడాలి 20,000 ఇచ్చి? తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్తే కూడా 2000 కాదు. హ్మ్. అంతే కదండీ. దేవుడి దగ్గరికెళ్తే దర్శనం చేసుకున్నా కూడా అంత కాదు. ఇలా పబ్లిసిటీ చేస్తారండి. వాళ్ళకంత డిమాండ్ ఉంది అని చెప్పేసని. ఎందుకుంటుంటది డిమాండ్? ఏముంది డిమాండ్? ఈ హ్మ్. రోజు ఉన్నటువంటి స్టార్ హీరోకే డిమాండ్ లేదు. నువ్వెవడివి? హ్మ్. ఎందుకుంటది? ఎక్కడి నుంచి వస్తది డిమాండ్? ఇదంతా కూడా మన అవసరం. హ్మ్. ఆ గురువు ఏదో చేస్తాడు అని మన అవసరం. అవును. ఆ గురువు చేసేది ఏందంటే హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్. హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్. మనం ఆ గురువు దగ్గరికి వెళ్ళగానే హ్మ్. వాళ్ళేదో ఇవ్వటమా, హ్మ్. చల్లడమా చేస్తారు. ఆశీర్వాదం తీసుకోమ్మని చెప్తారు. ఆళ్ళేందంటే ఆ హిప్నోటిజం చేసేసి హ్మ్. జనాల్ని మప్పిపచ్చి లాగుతూ ఉంటారు. హ్మ్. దీని ద్వారా గురు వ్యవస్థను నమ్మేటువంటి పరిస్థితి లేదు. హ్మ్. మరొకటి ఏందంటే ఈ గురు వ్యవస్థ ఈ దరిద్రాన్ని వదిలేసేయండి. హ్మ్. ఇట్లా ఈ దరిద్రం ఇలా తగలడుతది. హ్మ్. ప్రజలు అప్రమత్తంగా ఉన్నంత వరకు కూడా వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. వీళ్ళు మోసపోతూనే ఉంటారు. అవును. అయితే ఇకపోతే ఏందంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే వాళ్ళకి, వాళ్ళకి ఒక సెక్యూరిటీ కావాలి. హ్మ్. ఒక వ్యాపారం చేస్తున్నారంటే వెనక బ్యాక్‌గ్రౌండ్ కావాలి. వెనక అండ కావాలి. ఒక అవసరానికి ఆదుకునే వ్యక్తి కావాలి. ఇదే హ్మ్. కదా కావాలి. అవును. భరోసా కావాలి. హ్మ్. ఆ భరోసా కావాలంటే ఏందంటే చాలామంది అనుకుంటారు తల్లి, తండ్రి, హ్మ్. లేదా భార్య, భర్త, హ్మ్. లేదా మనకనుకున్న స్నేహితులు, లేదు అంటే గురువు. హ్మ్. ఇంతే కదా అనుకుంటారు. వీరెవ్వరు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గురువు ఏదైనా సలహా ఇస్తే ఆ హ్మ్. సలహా ద్వారా ముందుకు వెళ్ళొచ్చు మనము. హ్మ్. లోపతోపాలు గాని, తప్పు ఒప్పులు గాని, ఏదన్నా దోషాలు గాని ఉంటే వాటికి పరిహారం చెప్పేటువంటి వ్యక్తే గురువు. దారి హ్మ్. చూపించే వ్యక్తే గురువు. అవును. చిన్నప్పటి నుంచి మనం స్కూలుకి పంపిస్తారు. విద్యని బుద్ధులు నేర్పమని చెప్పేసని. హ్మ్. అలాంటి గురువులే తప్పులు చేస్తే హ్మ్. వ్యవస్థ మారిపోతుంది కదా! అవును. కాబట్టి అలాంటి గురు వ్యవస్థ అయితే చదువు చెప్పేవాళ్ళు ఉన్నారు గానీ, మార్గం చూపించే గురువులైతే లేరు. హ్మ్. అంతా కొమ్ము కాసే వాళ్ళే ఉన్నారు. దరిద్రమైనటువంటి వ్యవస్థే ఉంది. కాబట్టి ఎవరైనా ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడేవారికి, వారికే ప్రొటెక్ట్ ఉండేదానికి, హ్మ్. వారికి చుట్టూతా ఒక సెక్యూరిటీ ఉండేదానికి, వారికే ఆత్మస్థైర్యం ఉండేదానికి, గుండె బలం ఉండేదానికి,
వారిలో వారికే చైతన్యం ఉండేదానికి, వారిలో వారికే ముందుకు వెళ్ళేటానికి అవకాశము, ఆర్పణం అన్నీ ఉండేదానికి కూడా ఒకటి తోడు కావాలి. మనము ఏదైనా యజ్ఞయాగ హోమ తపచపాలు చేస్తాం, వేల రూపాయలు ఖర్చు పెడతాం, దానిలో నుంచి పనులు అవుతున్నాయో లేదో తెలియదు, కానీ పుణ్యం అయితే వస్తుంది, పాపం పోదు, మనకి జరిగినటువంటి క్రియలు పోవు. చాలామంది మన ఎదుగుదల తట్టుకోలేక హిప్నాటిజము, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి ఇవన్నీ చాలా చేపిస్తూ ఉంటారు. వాటి వలన మనము జీవితంలో ఎదగలేము, ముందుకు చూడలేము. అలానే మన జాతకం చూపించినప్పుడు చాలా అద్భుతంగా ఉంది అనిపిస్తుంది, కానీ ఇవన్నీ జాతకాల్లో రావు. ఎందుకంటే మానవులు మన మీద చేయించేటువంటివి, మానవ గ్రహాలు మన మీద ఇలాంటి చెడు క్రియలు చేపిస్తే అవి జాతకంలో తెలియదు. కాబట్టి మనము ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, భంగపడుతూ, రోడ్డు మీద పడుతూ ఉంటాం. అలాంటి వాళ్ళందరికీ ఉపశమనం ఎక్కడ? ఇప్పుడు చూడండి, స్టోన్స్ అమ్మే వాళ్ళది మోసమే, రుద్రాక్ష అమ్మే వాళ్ళు మోసమే. ఇవన్నీ వీటి పెట్టుకోవడం ద్వారా నేను ₹1,00,00,000 రుద్రాక్ష తీసుకుంటా, నేను సీఎం అవుతానా? ₹1,00,00,000 స్టోన్ తీసుకుంటే నేను సీఎం అవుతానా? ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సాధన అంటే వాళ్ళ దగ్గర ఏదైనా పూజలు కానీ వాళ్ళు ఏదో నెత్తిన పోస్తారు దరిద్రం అంతా, అవన్నీ పెట్టుకుంటే నేను కోటీశ్వరుని అవుతానా? కాలేము. ఖచ్చితంగా నేను రాసిస్తా. ఏ గురువు కూడా ఏమి చేయలేడని రాసిస్తా. కానీ ఒక దేవుడు మాత్రం ఖచ్చితంగా మనం చేస్తాడు. అది కూడా ఎలా అంటే, ఆలయానికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవటం, పూజించుకోవటం, లేదా ఏదన్నా గోత్రనామాలో మంత్రోచ్చారణ చేసుకోవడం, మంత్రపుష్పం చేసుకోవడం, లేకపోతే ఏదన్నా భోజనశాల భోజనం పెట్టుకోవడం, స్వామివారికి ఏదైనా దానం చేయడం, ఇవి కాదు. ఇవి మన ఆత్మ సంతృప్తి కోసం చేసేవి. ఇది కాకుండా ఏదైనా దేవుడు అంటే మనకి 365 రకాల విద్యలు వచ్చినటువంటి వారే దేవుడు. ఇప్పుడున్నటువంటి గురువులు కాదు. గురువులు అంటే సద్గురువులు. సద్గురువులు అంటే సాయిబాబా గారు కావచ్చు, అల్లా కావచ్చు, లేకపోతే కనుక యేసుప్రభు కావచ్చు, లేకపోతే లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు, ఇలాగా చాలామంది గురువులు ఉంటారు. స్వామి వివేకానంద, ఇలాంటి గురువులు. ఇలాంటి గురువులకి మనము స్వామివారి దగ్గర కూర్చొనైనా, లేదా ఆ స్వామివారిని తలుచుకొని మనం ఇంట్లో కూర్చొనైనా, మాలలు ఉంటాయి, మనకి జపమాల అని ఉంటుంది. ఆ జపమాలలు తీసుకొని మనము మంత్రోచ్చారణ చేసుకోవాలి. సాధన అంటారు. ఈ సాధన అనేది మనం చేసుకోవాలి. ఉపాసన, సాధన, పీఠము, కళ్యము, అలానే మనకి గద్దె, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. గ్రామ దేవతలకు వచ్చేసేమో గద్దె ఉంటుంది. అలానే మంచి దేవతలకి, దేవుళ్ళకి అంటే ప్రతిష్ఠించినటువంటి దేవాతి దేవుళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఏమో అమ్మవార్లు ఉంటారు. వీళ్ళందరికీ ఏమో మనకి సాధన ఉంటుంది, పీఠం అని ఉంటుంది. వాటికి పీఠము, సాధన, వ్యత్యాసము. విపాసన అంటారు. అది ఉపాసన కాదు, విపాసన. విపాసన అనేది దీక్షా కాలం అని. అది 11 రోజులు, 21 రోజు, 41 రోజు ఉంటుంది. ఈ 41 రోజు ఏమో జెంట్స్ చేయొచ్చు, స్త్రీలు కూడా చేసుకోవచ్చు. 11, 21 రోజు స్త్రీలు కూడా చేసుకోవచ్చు. ఈ జపం చేసుకోవటం వలన, ఈ సాధన చేయటం వలన వారికి ఒక తెలియని ఒక రకమైనటువంటి శక్తి, పవర్ఫుల్స్ అనేది మన బాడీలో జనరేట్ అవుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తితో ఎలా ఉండాలి, మాట్లాడాలి లేదా, నమ్మాలా లేదా, పెట్టుబడి పెట్టడా లేదా, లేదు నిజంగానే నష్టపోయి ఉన్నాం, గ్రహాల యొక్క స్థితిగతులు మన మీద బాగలేదు, దశాంతర అసలు బాగలేవు, మనకు అసలు ఏం అర్థం కావట్లేదు, కానీ ముందుకెళ్ళలేకపోతున్నాం, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పేరెంట్ అవ్వట్లేదు, కుటుంబం ముందుకెళ్ళలేకపోతుంది, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏజ్ వచ్చింది, చదువు ఉంది, జాబు లేదు, ఇలా ఎన్నో రకాల స్థితిగతుల వలన ఒక గురువు దగ్గరికి వెళ్లకుండా, గురువుకి డబ్బులు ఇవ్వకుండా, మోసపోకుండా, నష్టపోకుండా, ఇబ్బంది పడకుండా, మనమే లొంగిపోకుండా, మానవుడే కదా గురువు అయినా, లొంగిపోకుండా, వాళ్ళంతా బుక్ నాలెడ్జ్ వాళ్ళు, సరైనటువంటి విద్య ఎక్కడికి లేదు. అయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఎన్నో రకాల విద్యలు ఉన్నాయండి. క్రిస్టియన్ చేసే ఉన్నాయి, ముస్లిమ్స్ చేసే ఉన్నాయి, హిందువులు చేసే ఉన్నాయి, సైన్యులు చేసే ఉన్నాయి, సిక్కులు చేసే ఉన్నాయి, ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, మనకి మనంగా నేర్చుకుంటే ఏకలవ్యుడు అంటారు. చివరికి ఆ గురువు వచ్చేసి నీ బొటన వేలి అని అడుగుతారు. అలానే మనకు మనం నేర్చుకుంటే కట్లు అంటారు. మనకు మనం ఏదైనా విద్య నేర్చుకున్నాం అనుకోండి, కట్లు పడతాయి. మనకి కట్లు అంటే అష్టదిబంధన, ఉన్న దరిద్రాన్ని తగ్గట్టుగా మరొకటి కొనకొచ్చుకున్నట్టు అనమాట. అంటే ఒక 4 బాటిల్స్లో కూల్ డ్రింక్ 4 వచ్చారనుకోండి, 4కి 4 బాటిల్స్ ఇవ్వాలి. ఒక దాంట్లో గోల్డ్ రంగు వేసి ఇచ్చారనుకోండి, ఆ గోల్డ్ రంగు వేసిన బాటిల్ దరిద్రుడికి వచ్చింది. మన టైం బాగాలేనప్పుడు ఆ గోల్డ్ రంగు వేసిన బాటిల్ మనకు వచ్చింది అనమాట. కాబట్టి అలాగ మంత్ర సాధన కానీ, విద్య కానీ, విపాసన కానీ చేయాలి అంటే గురుపదేశం లేకుండా, ఎలాంటి యూట్యూబ్లో కానీ అక్కడెక్కడ వచ్చిన మంత్రాలు కనుక ఉపదేశం చేశాము అంటే మనకి తలపట్టేస్తుంది, పిచ్చెక్కుతుంది, మనకి రోడ్డు మీద పడిపోతూ ఉంటాం, ఏం అర్థం అవ్వదు కూడా, అసలు మనం ఏం చేయాలో కూడా తెలియదు. కాబట్టి అలాగ విపాసన చేసుకునే కన్నా గురుపదేశం అనేది ఒకటి ఉంటుంది. గాయత్రి మంత్రమైనా, లేదా ఇంకా షోడశచతుర మంత్రాలైనా, లేదా షడ్గుణ మంత్రాలైనా, లేకపోతే దశవిధావిద్యుల మంత్రాలైనా, లేకపోతే జిన్ను ఫరి లాంటి మంత్రాలైనా, లేకపోతే స్పిరిట్స్ అంటారు. క్రిస్టియన్స్ అయితే స్పిరిట్స్ అంటారు. హోలీ స్పిరిట్స్ మంత్రాలైనా అవి కూడా మంత్రాలే. హోలీ స్పిరిట్స్ అని ప్రేయర్స్ అంటారు వాళ్ళు. ప్రార్థన, ప్రేయర్స్, ఇలా వాళ్ళు పిలుచుకునే విధానం ఏదైనప్పటికీ మంత్రోచ్చారణే ఉంటుంది.
ఇలాంటిది ఎవరైనా మనం చేయగలిగితే ఇలాంటి సాధన మనం 41 రోజు జెంట్స్కి, స్త్రీలకి అయితే 21 రోజు 11 రోజులు కనుక మనం చేసుకోగలిగితే ప్రతినిత్యం కూడా మనం ఉపాసన దాన్ని చేసుకుంటూ ఉంటే కనుక ఒక్కొక్క మంత్రానికి విలువ 1,20,000 ఉందనుకోండి, డివైడెడ్ బై 41 రోజు అంటే రోజుకి ఒక 3,000 సార్లు మనం పలకాలి. అలా 3,000 సార్లు లెక్కేసుకోలేకపోతే 300 మాలలు, 30 మాలలు అంటారు. మాల తీసుకొని 30 జపం చేసుకోవాలి, 30 మాలలు జపం చేసుకోవాలి. స్త్రీలు అయితే కనుక 11 మాలలు, 21 మాల ప్రతిరోజు కూడా ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వలన ఏ అమ్మవారి చేస్తామో, ఏ స్వామివారి చేస్తామో వారి యొక్క షాడో, వారి యొక్క రూపం, వారి యొక్క పవర్స్ మనలో జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయితే మనం ఎదుటి వాళ్ళని ఏం చేసే అవసరం లేదు. మన చుట్టూతో మనకి ఒక కంచి వేసుకొని మనం ఎంతవరకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎదుటి వారు ఎవరైనా మనమేం చేపిస్తే రానివ్వు, ఆ శక్తులు రానివ్వు. పోనీ మనకేమైనా ఇబ్బంది పెడతాయి అంటే ఎలాంటి ఇబ్బంది పెట్టడు. ఎందుకంటే ఉపదేశం తీసుకుంటారు కాబట్టి ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉపదేశం లేకుండా ఏకలవ్యుడి ప్రకారంగా చేస్తే కనుక ఖచ్చితంగా అవే మనల్ని తింటూ ఉంటాయి, మనల్ని మింగుతూ ఉంటాయి, అవ్వదు. కాబట్టి ఎక్కడైనా ఉపదేశం తీసుకోవాలి. ఎవరికైనా సరే వశీకరణ మంత్రాలైనా, బిజినెస్ గ్రోత్ అవడానికి వ్యాపారవేత్తలకి మంత్రాలైనా, రాజకీయ నాయకులకి ఎదగాలి అంటే మంత్రాలైనా, ముందు వారికి ఏం జరిగిందో చూడాలి. వారిలో నెగిటివ్ ఏముంది, ఎందుకు మీరు ఎదగలేకపోతున్నారో చూడాలి. వారిలో నెగిటివిటీ ఉంటే ఆ నెగిటివిటీ తీసివేసి వాళ్ళని న్యూట్రల్ చేసి పాజిటివ్ అయ్యేలాగా మంత్ర సాధన ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు నా దాకా రానిచ్చే అవసరం లేదు. వారు నన్ను సంప్రదిస్తే కూడా ఈ మంత్రోచ్చారణ వారికి ఎలాంటి మంత్రాలు కావాలి, దానివల్ల మీరు ఏం చేస్తారు. దశమహావిద్యలను ఉంటాయి, షోడాసత్ మంత్రాలు ఉంటాయి, షడ్గుణ్ మంత్రాలు ఉంటాయి, యక్షిణిమాత మంత్రాలు ఉంటాయి, మస్తాని మంత్రాలు ఉంటాయి, దశమహావిద్యలు చాలా రకాలు ఉంటాయి. ఆ మంత్రాలు మీరు ఏం చేస్తారు, మీరు ఉపదేశం చేసుకుంటారు. ఉపదేశం తీసుకున్న తర్వాత ఆ మంత్రం చదవడం ద్వారా మనకి ఎన్నో రకాల పనులు అనేది అవుతూ ఉంటాయి. కాబట్టి మంచి కోసం చేస్తారా, మంచి కోసం చేస్తారంటే సిద్ధంగా నేను ఉంటే ఇవ్వడానికి. కానీ దీన్ని తీసుకొని ఇప్పుడున్నటువంటి గురువుల్లాగా నేర్చుకున్నంతసేపు బాగానే ఉండి, నేర్చుకున్న తర్వాత నేనేదో ఒకళ్ళని లొంగ తీసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలని చెప్పి కొమ్ము కాసారంటే మాత్రం ఖచ్చితంగా పాపం తగిలి మనం అనుభవించాల్సి వస్తుంది. మంచితనంతో నేను చేసుకుంటానంటే నన్ను, నా కుటుంబాన్ని కాపాడుకుంటాను, నాకు ఏ గురువు సంస్థ అవసరం లేదు, నాకు ఏ గురువు దగ్గరికి వెళ్లకుండా నాకు నేనుగా ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఒక కుటుంబానికి ఒక బాధ్యత ఎలా అయితే తీసుకుంటారో ఈ మంత్రం మనకి రావడం వలన, నేర్చుకోవడం వలన మనకి ఆ కుటుంబం మీద బాధ్యత, మనం చేసే పని కష్టపడేది ఎవరో తింటున్నారు, మనం తింటాం. మనం చేసే పని ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనం విదేశాలకు వెళ్ళాలనుకున్నాం, మీరు ఎన్ని ప్రయత్నం చేసినా వెళ్ళట్లే, లక్షల రూపాయలు గురువులకి ఇచ్చేసి ఇబ్బంది పడుతున్నారు, వాడు చేస్తున్నాడో లేదో తెలియదు, విదేశాలకు వెళ్ళలేకపోతున్నారు. మీరు ఈ మంత్రాన్ని 41 days ప్రాక్టీస్ చేసి ప్రతినిత్యం కూడా తలుచుకుంటే నేను విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకోండి, మీరు నేర్చుకునే మంత్రం ఏదైతే ఉందో, విదేశాలకు వెళ్ళాలంటే ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్ర సాధన చేసే విధానం ఉంటుంది. ఆ చేసిన తర్వాత 41 రోజుల తర్వాత ఆ సాధన చేసుకుంటుండగా 2 నెలల్లో ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి విఘ్నాలన్నీ పోతాయి. విదేశాలకు వెళ్తారు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉండి శని స్వచ్ఛ పెళ్ళిళ్ళు అవ్వట్లా, జీవితంలో కుటుంబం ఎదగట్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంత్రోపదేశం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మన దగ్గర. ఆ మంత్రోపదేశము ఆన్లైన్ ద్వారా కూడా ఇస్తాము, ఆఫ్లైన్ ద్వారా కూడా ఇస్తాము, మన దగ్గరికైనా రావచ్చు. నేను మీకు హిందువులు ఒకటే కాదు, క్రైస్తవులు ఒకటే కాదు, ముస్లిమ్స్ ఒకటే కాదు, తంత్రం ఒకటే కాదు, మంత్రం ఒకటే కాదు, ప్రకృతి ఒకటే కాదు, ఎలాంటి మంత్రం కావాలన్నా కూడా ఉపదేశం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. 1,00,000 మంత్రాలు కావాలన్నా కూడా ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మనం ఇచ్చే మంత్రాన్ని వారు ఏ రకంగా ఉపయోగిస్తారు అనేది మాత్రమే తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఎవరికైనా కావాలంటే నిజంగా జీవితంలో ఎదగాలి, నాకు నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, మరొకరి జీవితం గురించి వద్దు, గురు వ్యవస్థ నాకు వద్దు, దేవుణ్ణి నమ్ముకుంటా, మంత్రాన్ని నమ్ముకుంటా, మీకు నచ్చినటువంటి పద్ధతుల్లో సాధన చేస్తా, నేను దీన్ని మంచితనానికి ఉపయోగించుకుంటా అన్న ప్రతి ఒక్కరు కూడా సంప్రదించవచ్చు. సంప్రదించడం ద్వారా వారికి కొంత రుసుము అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే స్కూల్లోకి వెళ్ళే పిల్లవాడికి ఫీజు తీసుకుంటా ఉన్నారు, కానీ మంత్రోపదేశం అనేది ఖచ్చితంగా అండి, అది ఎంతైనా ఇవ్వండి, కానీ మంత్రోపదేశాన్ని మాత్రం ఫ్రీగా చెప్పకూడదు. మరొక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మంత్రోపచారణ అనేది, మంత్ర ఉచ్చారణ అనేది కానివ్వండి, దాన్ని ఉపదేశించడం కానివ్వండి, ఏ మంత్రం అయినా సరే ఊరకనైతే ఇవ్వకూడదు. దక్షిణ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. వారి స్తోమత, మనం ఇష్టము, ఈ రెండు కూడా కలగలిపి ఉంటాయి అన్నమాట. ఈ మంత్రం తీసుకున్న తర్వాత మంచితనం కోసం ఉపయోగించుకునే పని అయితే కనుక ఎవరైనా సరే, లవర్స్ విడిపోయారన్నా, భార్యాభర్తలు విడిపోయారన్నా, అంటే లవర్స్ విడిపోయారంటే వాడుకుని వదిలేయడానికి కాదండి, పెళ్లి చేసుకుని జీవితం కొనసాగించేందుకు. భార్యాభర్తలు విడిపోయి ఉంటారు, భార్య చాలా బిడ్డలతో అల్లాడిపోతూ ఉంటుంది, ఏం చేయాలో తెలియదు, గురువు దగ్గరికి అయితే లక్షల రూపాయలు అడుగుతూ ఉంటుంది. అలానే భర్త విడిపోతూ ఉంటారు, ఆ పొరుగు పోతుంది, ప్రఖ్యాతి పోతుంది, పనికిరాని వాళ్ళు మాట్లాడతారు, ఉండాలో ఊడాలో కూడా తెలియదు. అలాంటి వ్యవస్థ ఉంది మనకి ఈ రోజున.
అంటే కానీ గురుగారు మరి వీరందరూ మంత్రోపదేశం నేర్చుకొని ఆ తర్వాత చెడుకు ఒకవేళ ఉపయోగిస్తే వారందరికీ అది పని చేయకుండా లాక్స్ ఇవ్వడమే. ఇంక మనకు అన్నకన్నా చేసేది లేదు. ఒకసారి పని చేస్తది. హ్మ్. ఒకసారి మాత్రం పని చేస్తది. ఆ తర్వాత మనకు అర్థమైద్ది వీళ్ళు అంటే చెడు కోసం వాళ్ళది వాళ్ళకేమైనా ఉపయోగిస్తున్నారని. రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయండి. చెడుకు ఉపయోగించకుండా మనం ఇవ్వటమే. చెడుకు ఉపయోగించే పద్ధతిలో మనం ఇవ్వం. హుహు. అలాంటి లాక్స్ ఉంటాయి. కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటిస్తేనే ఆ మంత్రం పనిచేసే విధంగా ఇస్తాం. అంత ఈజీగా ఎందుకు ఇస్తాం? ఎవరికి పడితే వాళ్ళకి మంత్రాలు అంత ఈజీగా ఇయ్యం కదా! అలాంటి రోజుకి 50 మంది వస్తారు. అంటే చాలా మంది గురువుల దగ్గర నేర్చుకొని వాళ్ళు వాళ్ళ గురువుల మీదకే ప్రయోగాలు చేయడము అనేది చూస్తూ ఉంటాం కదా! అలా. గురువుల మీద చేసేదానికి ఏమి ఉండదు. ఆ! కాకపోతే ఇక్కడ ఏంటంటే మంత్రం అనేది మనకు కొన్ని లాక్స్ ఉంటాయి. ఒక గురువు దగ్గర నుంచి ఉపదేశం తీసుకునేది దానికోసమే. మనకి ఇబ్బంది లేకుండా చేసేది ఏ షాడోస్ రావాలా, ఏ మంత్రం రావాలా, ఏ దేవుడు రావాలనేది చూసుకుంటాం మనం. ఆ ఓకే. చూసుకొని వాళ్ళకి ఇస్తామనమాట. దాన్ని బట్టి వాళ్ళు మంచి కోసం ఉపయోగిస్తున్నారా, చెడు కోసం ఉపయోగిస్తున్నారా మనం పూజలోకి చెల్లిస్తది. హ్మ్. అగ్నిహోత్ర అంటారు. అందుకే అగ్నిహోత్ర. ఓకే. ఎంతమంది శిష్యులున్నా కూడా ఎవరెవరు ఎలాంటి లోపాలు చేస్తారనేది అగ్నిహోత్రంలో మనకు తెలుస్తూ ఉంటది. ఆ అగ్నిహోత్రం అప్పుడు ఎవరైతే చెడు చేస్తున్నారో వాళ్ళ మనసు, మైండ్ మార్చాలి. హుహు. మారిస్తే అప్పుడు మంచి దారిలో వెళ్తారు. నిజంగా అండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మంత్రోపదేశం నేర్చుకునేటప్పుడు లేదా నేర్చుకునే సమయంలో శిష్యులుగా ఉన్నప్పుడు అనిపిస్తదండి. మైండ్, మనసులో చెడు తత్వాలు అనిపిస్తాయి. నేను పబ్‌కెళ్ళాలి, నేను అమ్మాయిలతో తిరగాలి, అబ్బాయిలతో తిరగాలి ఇయన్నీ అనిపిస్తాయి. నేను త్వరగా మంత్రం నేర్చేసుకుంటే ఇవన్నీ సాధించుకోవచ్చు అనిపిస్తాయి. వన్స్ ఒకసారి నేర్చుకున్న తర్వాత మన బాడీలో, బ్లడ్‌లో గాని, నరమ్స్‌లో గాని ఇమ్యూనిటీ అయిన తర్వాత వారికి అలాంటి తత్వం నుంచి బయటకొచ్చేసి ఎవరినైనా సరే దేవతలను, దేవుళ్ళని కొలుస్తారు. ఓహో! మనసు, మైండు అక్కడే వాళ్ళకి కేంద్రీకృతం అవుతాయి. హ్మ్. అప్పుడు వాళ్ళు బాగుపడతారు. హ్మ్. మరి మీరు అనొచ్చు, మరి ఇప్పుడు ఉన్నటువంటి గురువులు మరి అలాంటప్పుడు ఎందుకు ఇలా తప్పులు చేస్తారు అని. హ్మ్. అంతే కదా! హ్మ్. వాళ్ళు ఎవరు నేర్చుకోలేదు. అవతారం మాత్రమే. మీకు మొదటి నుంచి అదే చెప్తున్నాను. ఓకే. అలా చేసే ప్రతి ఒక్కరు నేర్చుకోలా. హ్మ్. అది అవతారం మాత్రమే. డబ్బు సంపాదించడానికి వేసుకునేటువంటి అవతారం అది. వారు మంత్రోచ్చారణ చేసిందో, సాధన చేసిందో లేదు. స్టిల్ ఇప్పుడు చెప్తున్నానండి. నేను ₹1 కోటి బలమే పెట్టేస్తా. వాళ్ళు ఎవరైనా సరే ఒక పేషెంట్‌కి గాని, ఒక వ్యక్తికి గాని చెడు జరిగినటువంటి వ్యక్తిని తీసుకొస్తా. వారికి మంచి చేయమని చెప్పండి. ₹1 కోటి అలా ఇచ్చేసి పోతా. హ్మ్. ఎవ్వరు లేరు. ప్రపంచంలోనే లేరు. ఇప్పుడున్నటువంటి గురు వ్యవస్థలో. ఉంటారు. ఏళ్ల మీద లెక్కేసుకోవచ్చు. ఈ 12 గణుపులు అంటే 12 మందిని లెక్కేసుకోవచ్చు ప్రపంచం మొత్తంలో కూడా. హ్మ్. కాబట్టి మన ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మన అవసరానుసారం గురువు దగ్గరికి వెళ్తేనే కదా మోసం చేస్తున్నాడు. అవును. కాబట్టి మనం వెళ్ళకూడదు. హ్మ్. రోగం వస్తేనే హాస్పిటల్‌కి వెళ్తాం. హ్మ్. హాస్పిటల్ మంచిది కాదంటే నువ్వెలా చెప్తావు? అవును. నువ్వు వెళ్ళావు కాబట్టి వాళ్ళు డబ్బులు లాగుతున్నారు. నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే ఆ రోగం రాకుండా ఉండాలి. హ్మ్. రోగం రాకుండా ఉండాలంటే సరిగ్గా తినాలి, టైంకి మెడిటేషన్ తీసుకోవాలి. హ్మ్. అంతే కదా! అవును. మనము సరిగా ఉన్నంత వరకు హాస్పిటల్‌కి వెళ్ళే పని లేదు. హ్మ్. మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు గురువు దగ్గరికి వెళ్ళే పని లేదు. గురువు విధవ. హ్మ్. వాడు మనకు అవసరం లేదు కదా! హ్మ్. వాడు ఎన్నాళ్ళు ఉంటాడు అట్లా? ఉండి ఉండి పోతాడు. హ్మ్. చెడ్డోడు అంతే అంతే ఉంటాడు కదా! మనం వెళ్ళకుండా ఉండాలి. మనం ఎంకరేజ్ చేయకుండా ఉండాలి. ఓకే. కాబట్టి మనం నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ నేర్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎలాంటి గురువుల దగ్గర ఉపదేశం తీసుకోవాలంటారు? ఇప్పుడు మనమైతే ఇస్తున్నాము. ఎలాంటి గురువులేదో నాకు తెలీదండి. బయట వ్యవస్థ చాలా బాలేదని మాత్రం నాకు తెలుసు. హ్మ్. మోసం చేసేటువంటి గురువులే చాలా ఉన్నారని నాకు తెలుసు. అవును. కాబట్టి నా వంతుగా అయితే ఎవడెవడు నేర్పిస్తున్నాడో నాకు తెలియదండి. ఎవడనే అనాలి వాళ్ళని. గురువులు కాదు వాళ్ళు. అదే నేనొకటే చెప్తానండి. హ్మ్. మనమైతే మాత్రము వాళ్ళకి ఉచ్చారణ కానిచ్చి, ఉపదేశం కానియండి అయితే మనం ఖచ్చితంగా చెప్పేదానికి అయితే ఉన్నాం కాబట్టి, వారు ఎవరైనా సరే దేనికోసం పర్పస్ చెప్తే దానికి సంబంధించినటువంటి మంత్రం అయితే మనం వారికి ఉపదేశం చేస్తాం. హ్మ్. మన తరపున అయితే చేస్తాం. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సంప్రదించాలంటారు? ఇప్పుడు మన మాధ్యమం ద్వారా అయితే కూడా సంప్రదించొచ్చు. మనకి స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్‌కి కాల్ చేస్తే కూడా మన వాళ్ళందరూ మాట్లాడుతా ఉంటారు. హ్మ్. మాట్లాడి వారికి నిజంగానే అవసరం ఉంది. వాడికి నిజంగానే మంత్రంతో నిల్లుంది. సంపాదించుకొని, పోషించుకొని ప్రపంచానికి ఏం చేయకపోయినా వాడి ఇంటి కోసం వాడు చేసుకుంటాడు అనే ఒక నమ్మకం ఉంటే హ్మ్. ఎందుకు వాడు అంటున్నా అంటే శిష్యుని వాడే అంటాం మేము. హ్మ్. కాబట్టి వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే ఇప్పుడు నా దగ్గర దాదాపుగా ఒక 40 మెంబర్స్ పొలిటీషియన్స్ ఉన్నారు. హ్మ్. ఒక 30 మెంబర్స్ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఇంకా చాలా రకాల విద్యార్థులు ఉన్నారు. హ్మ్. వీరంతా కూడా మంత్రం తీసుకొని బాగుపడ్డోళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏందంటే చాలామంది బాగుపడేదానికి ఒకళ్ళని నమ్ముకునే కన్నా మన కష్టం మనం నమ్ముకోవాలి. కాబట్టి ఇది మనకి శాశ్వత కాలం ఉంటుంది. హ్మ్. ఇలాంటివి చేయడం ద్వారా మనకి మంచి జరుగుతుంది కాబట్టి ఆ మంచిని చూసేటువంటి దారిలో ఒకటి దొరికింది నాకిది. ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలి? ప్రజల్ని ఎలా కాపాడాలి? హ్మ్. మనం ప్రపంచానికి యుద్ధం చేసే అవసరం లేదండి. హ్మ్. యుద్ధం చేసే అవసరం లేదు. ఒక మనిషిని మారిస్తే చాలు కదా! హ్మ్. ఒక మనిషికి అంటే మీకొకటండి, ఒక మనిషికి ₹10 సంపాదించేటువంటి జాబ్ దొరికిందనుకోండి. ఆ కుటుంబం ఎట్లా ఉంటుందండి? హ్మ్. బాగుపడుతుంది కదా! అవును. మరి అలాంటి కుటుంబంలో ఉండేటువంటి ఒక వ్యక్తికి మంత్రోచ్చారణ వచ్చి, ఆ పవర్‌తో వాళ్ళు ఏదైనా సాధించారనుకోండి, ఆ కుటుంబం బావుంటుంది. హ్మ్. ఆ కుటుంబం పాటు వీధి బాగుంటుంది. ఆ వీధితో పాటు ఎంతోమందికి ఉపాధి దొరుకుతది. హ్మ్. కాబట్టి ప్రజలకి మంచి చేయాలనే ఒక ఆలోచనతో మన వంతుగా డబ్బులు ఇవ్వలేను నేను. మన దగ్గర డబ్బులుండవు. ఎవరు నాకు డబ్బులు ఇయ్యరు.
ఏ గురువులు ఇయ్యరు. అవును. ఏ వీళ్ళు ఉంటారు చూసారా, ఏ బినామీ కాదు నేను. నేను మంత్రాలు నేను సాధన చేసుకొని కష్టపడి నేర్చుకున్నవి ప్రజలకు మంచి జరిగేలా చేయాలి అంటే ఏదో ఒకటి చేయాలి. అవునండి. మన వంతు సాయం చేయాలి. దాన్ని మనం నాకు వచ్చిన విద్యని 10 మందికి పంచడం ద్వారా నాకు పోదు. అవును. కానీ చాలామంది బాగుపడతారు కదా. కాబట్టి అలానే మనము చేసే పద్ధతిలో మనం వారికి ఉపదేశం చేస్తాం కాబట్టి ఎవరికైనా కావాలంటే నా వరకైతే నేను చేస్తా. ఓకే. అలాగే గురుగారు. అంటే వీళ్ళు నేర్చుకోవాలంటే ఏమైనా అర్హత ఉండాలంటారా వీళ్ళకి? అర్హత ఏం లేదండి. మనిషి అయితే చాలు. మనం జంతువులకి నేర్పలేం కాబట్టి, వాటి జ్ఞానం వేరే కాబట్టి ఎవరైనా సరే మనుషులుగా ఉంటే చాలు. చిన్న పిల్లలకు కూడా నేర్పొచ్చండి. విద్యాబుద్ధులు వచ్చేదానికి చిన్నపిల్లల నుంచి మొత్తం ఆరోగ్యం చెడిపోయినటువంటి పెద్దవారి వరకు కూడా క్యాన్సర్ సైతం కూడా తగ్గించేటువంటి యంత్రము, మంత్రము 2 ఉన్నాయి. తంత్రము ఈ 3 ఉన్నాయి మన దగ్గర. ఏ భాషలో కావాలన్నా, లేదు ఏ ఒక బుద్ధిలో కావాలన్నా, లేదు ఏ మతంలో కావాలన్నా కూడా చేసే విధానం ఉంటుంది. ముస్లిమ్స్ కావాలన్నా ఇస్తాం, క్రైస్తవులది కావాలన్నా ఇస్తాం, హిందువులది కావాలంటే ఇక చెప్పే అవసరం లేదు. ఇప్పటికిప్పుడు కావాలన్నా అట్లా ఇవ్వగలుగుతాం. కాబట్టి వారు ఏదైనా సరే ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం భాషతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, అలా అని చెప్పేసి మతాలతో కూడా సంబంధం లేదు. సబ్కా మాలిక్ ఏకే హై, అంతే. అంతే గురుగారు. ప్రతి ఒక్కరి ఇంట్లో సమస్య లేని ఇల్లు అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీకు చాలా ధన్యవాదాలు.